నమస్తే అండి అందరికీ. నిన్న కాశీ బుగ్గలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో రద్దీ వల్ల కొంతమంది వాళ్ళ ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా బ్రెయిన్‌లో ఒకటే విషయము తిరుగుతూ ఉంది. అదేంటంటే ఒక సంఘటన గుర్తొస్తూ ఉంది. అది ఒకసారి సాయిబాబాకి తన భక్తురాలైన ఒక మహిళకి మధ్య సంభాషణ ఇది. సో, ఏమవుద్దంటే బాబా కోసము తను డైలీ ఫుడ్ తీసుకొని ఎళ్తుంది. అయితే ఒకరోజు బాబాగారు ఏమంటారంటే, "ఎండలో ఇంత దూరం నా కోసం ఎందుకొస్తున్నావు? నేనే నీ దగ్గరకొస్తాను" అనేసి చెప్తారు. సరే అనేసి తను వెయిట్ చేస్తూ ఉంటది. అలా వెయిట్ చేసేసరికి ఎంతకీ బాబాగారు రాకపోయేసరికి, సరే అనేసి మళ్ళీ బాక్స్ తీసుకొని బాబా దగ్గరికెళ్తది. వెళ్లి బాబాగారిని అడుగుతది. "బాబా మీరెందుకు రాలేదు? వస్తా అని చెప్పారు గదా!" అనేసి అడుగుద్ది. అప్పుడు బాబా ఏమంటారంటే, "నీ దగ్గరికి ఒక కుక్క ఆకలితో వచ్చి మొరిగింది. గమనించావా?" అనేసి అడిగారు. "ఆ! చూశాను బాబా" అంటే, "ఆ కుక్క రూపంలో వచ్చింది వేరెవరో కాదు నేనే" అనేసి చెప్తారు. అప్పుడు తను కాస్త బాధపడి సరే అనేసి వెళ్ళిపోయిద్ది. మళ్ళీ మరుసటి రోజు ఏమవుద్దంటే సేమ్ బాబాగారు వస్తా అన్నారు గదా! అని వెయిట్ చేస్తా ఉంటది. ఈసారి ఆమె ఏం చేస్తదంటే కుక్కల కోసం వెయిట్ చేస్తది. అంటే కుక్కల రూపంలో వస్తారేమో అనేసి అవి ఎక్కడైనా కనిపిస్తే వాటికి ఫుడ్ పెడదామనేసి చూస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో కుక్కలేవి రావు. ఒక భిక్షగాడు తన దగ్గరకొస్తాడు. సో తనేమనుకుంటుందంటే ఈ ఫుడ్ బాబా కోసం కదా ఉంచింది. ఈయనకు పెడితే ఆ ఫుడ్ ఎక్కడ ఇంప్యూర్ అయిపోయిద్దో అనేసి ఆ ఫుడ్ అతనికి పెట్టదు తను. సరే మళ్ళీ టైం అయిపోయిందనేసి బాబాగారు రాలేదు అనేసి సేమ్ బాక్స్ తీసుకొని మళ్ళీ బాబా దగ్గరికెళ్తది. అలా వెళ్ళేసరికి బాబా అంటారు, "ఈసారి కూడా నేను నీకెక్కడ కనిపించలేదా?" అని అడుగుతారు. "లేదు బాబా, చూసాను నేను కుక్కలేవైనా కనిపిస్తాయేమో, కానీ అవేవి కనబడలేదు" అంటే, "నీ దగ్గరికి ఒక బిచ్చగాడొచ్చాడు గదా!" అనేసి అడుగుతారు బాబా. "అవును బాబా వచ్చారు. ఫుడ్ ఇంప్యూర్ అయిపోయిద్దనేసి నేను తనకి ఫుడ్ పెట్టలేదు" అనేసి అంటది. అప్పుడు బాబా ఏమంటారంటే, "ఆ బిచ్చగాని రూపంలో వచ్చింది ఎవరో కాదు, నేనే వచ్చాను" అనేసి అంటారు. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం దేవుడు అనేసరికి పర్టిక్యులర్ నేమ్‌కి, పర్టిక్యులర్ ఫార్మ్‌కి ఫిక్స్ అయిపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది నాకు. సో, అదే టైంలో అక్కడేంటంటే ఇది ఖచ్చితంగా భక్తులదే మిస్టేక్ అనిపిస్తుంది నాకు. అక్కడ పూజారి కూడా ఆ టెంపుల్‌ని కట్టించిన వారు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత ఫ్లోడ్ ఉంటుంది అనేసి. సో, ఒకటేసారి ఇంత క్రౌడ్ వచ్చేసరికి వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవచ్చు కదా! సో, పర్వదినాలు అనేసరికి చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి కదా! అందులో ఉండేది కూడా భగవంతుడే. సో, అక్కడికెళ్తే బెటరేమో ఇలా ఎందుకు ఈ ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కొంతమందే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ వెనక ఆ లాస్‌ని వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం బేర్ చేయాలి కదా! సో, మనం కొంచెం కేర్ తీసుకుంటే బావుంటుంది అనేసి నా ఒపీనియన్. థాంక్ యూ.